హలో నమస్తే, నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే చూడండి, ఆకుకూరలండి. ఆకుకూరలు మనము ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. మునగాకు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. చూడండి, ఇలా బాగా ఒలుసుకొని ఇలా మనము ఇక వచ్చేదంతా మనకు వింటరే కదండి. వింటర్లో మనకి మొక్కలకి బాగా చీడ పడుతుందండి. చీడ పట్టేసి ఆకు అంత ఫ్రెష్గా ఉండదండి. అందుకోసం నేనేం చేస్తానంటే, మనకు గార్డెన్లో వచ్చే ఆకుకూరలన్నీను పొన్నగంటి ఆకు కానివ్వండి, ఇలా మునగ చెట్లు ఉన్నాయండి మాకు. అయితే ఏంటంటే, నేను చెప్పాను కదా, వింటర్లో బాగోవండి. ఆకు అంతా చీడబట్టి గలీజ్గా ఉంటుంది. అప్పుడు మనకు కావాలన్నా కానీ దొరకవండి. అందుకని చెప్పేసి నేను ఇలా స్టోర్ చేసుకొని నేను ఏంటంటే మా పిల్లలకు కూడా పంపిస్తాను. మేము కూడా వాడుకుంటామండి. అలాగే నేను ఈ మునగాకు బాగా ఎండబెట్టేసి మురంగా పౌడర్ కూడా చేసుకుంటానండి. మునగాకు పౌడర్ కూడా చేసి మజ్జిగలో వేసుకొని రోజు 2 స్పూన్లు అయితే మజ్జిగలో వేసుకొని నేను తాగేస్తానండి. హెల్త్కి చాలా మంచిది కదా మునగాకు. మనకందరికీ తెలిసిందే మునగాకు బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి అందరికీను. అందుకని చెప్పేసి నేను మునగాకు అయితే చాలా ఎక్కువగా వాడుకుంటామండి. మునగాకు ఆకుకూరలు అయితే అసలు అన్నీ మంచిగానే వాడుకుంటాము. అందులో మునగాకు కొంచెం ఎక్కువేనండి. ఎందుకంటే అందరు చెప్తూ ఉంటారు కదా, కనీసం డాక్టర్లు కూడా చెప్తారండి మంచిది మునగాకు మంచిదని చెప్పేసి. అందుకని చెప్పి నేను మునగాకు బాగా ట్రై చేస్తానండి. పప్పులో వేస్తాను, తాళింపు చేస్తాను, ఒక్కోసారి పచ్చడి చేస్తాను, పౌడర్ చేస్తాను. మునగాకు, చింతాకు, కరివేపాకు అన్నీ వేసి పౌడర్ కొడతానండి. ఎందుకంటే మనకు మన గార్డెన్లో ఏ ఆకుకూరలు వచ్చినా కానీ నేను ఎక్కువగా ఉంటాయి కదండి, మేము ఉండేది ఇద్దరమే కదా, అందుకని ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ పనే చేస్తానండి. మనకు మళ్ళీ వింటర్ వచ్చేసింది అనుకోండి, మనకు అన్నీ దొరకవు. అందుకని చెప్పి ఇలా స్టోర్ చేసి పెట్టేస్తానండి. నేను ఆరబెట్టుకొని మంచిగా కింద దుమ్ము పడుతుందేమో అని చెప్పి ఇలా చైర్లో పెట్టుకున్నానండి. ఇలాగే 2-3 రోజులు ఎండబెట్టేసామనుకోండి, మంచిగా పొడి పొడిగా అయిపోయింది. మనం తాళింపు కావాలన్నా కానీ చేసుకోవచ్చు, లేకుంటే పౌడర్ కావాలన్నా చేసుకోవచ్చు. ఎలాగైనా పప్పులో కానీ దేంట్లో అయినా మనము వాడుకోవచ్చండి. అలాగే ఇది వచ్చేసి పునర్నవ. ఉదయము కోసుకొచ్చానండి గార్డెన్లోది, మన గార్డెన్లోది. ఇది కోసుకొని వచ్చాను. కొంచెం అయితే నేను తాళింపుకొని తీసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ అయిపోద్ది కదా, మనం ఇలా స్టోర్ చేసుకుంటాం కదా అన్నీను. అందుకని చెప్పి ఇది కూడా కడిగి బాగా ఆరబెట్టేశానండి. కొంచెం ఆరితే మనము ప్లేట్లోకి తీసుకొని ఎక్కడైనా పైన పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ చింతాకు కూడా నేను ఎండబెట్టుకున్నానండి. ఇది కూడా మన గార్డెన్లోదేనండి. చింతాకు కూడా మన గార్డెన్లోదే. మన గార్డెన్లో 2 మొక్కలు ఉన్నాయండి. పైన 2 మొక్కలకి నేను కోసి ఇలా స్టోర్ చేసుకుంటాను. చింతాకు కూడాను. అలాగే కరివేపాకు కూడా ఉందండి. కనకాంబరాలండి. ఇవి అన్నీ కట్ చేసేసాను. మళ్ళీ మంచిగా వస్తున్నాయండి కనకాంబరాలు. కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అది కూడా నేను కోసి కడిగి స్టోర్ చేసి పెట్టి తర్వాత పొడి కావాలన్నా కానీ మనం వేసుకోవచ్చు ఎప్పుడన్నా కావాలంటే. అంటే అదే నేను చెప్పాను కదా, మనకు వింటర్ వస్తే మళ్ళీ చీడబట్టిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా అన్నీ నేను ఆకుకూరలు ఇప్పుడైతే 2 ఆకుకూరలు తెచ్చానండి. మళ్ళీ సాయంత్రం వాటర్ పట్టేదానికి వెళ్తాం కదా మనము, వెళ్ళినప్పుడు మళ్ళీ నేను పన్నగొంటి కూర ఉందండి. ఇంకాను పన్నగొంటి కూర ఉంది, పెరుగు తోటకూర ఉంది. పెరుగు తోటకూర అయితే చాలా లేతగా ఉందండి, అది కొయ్యను. పన్నగొంటి కూర తీసుకొచ్చి మళ్ళీ అలాగే నేను కడిగి మంచిగా ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటామండి. అలాగే పుదీనా కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, ఏది కూడా నేను అలాగే ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు వస్తూ ఉంటాయండి. ఇది దొండపందిరి అండి. దొండపందిరి బయట ఉన్నాయి,
ఇప్పుడే కోసుకొని వచ్చాను. ఇక్కడ కూడా అల్లిస్తూ ఉన్నానండి. ఇక్కడైతే దీంట్లో మెంతులు పోసానండి. సన్నగా వస్తున్నాయండి. పిల్లులేమో అంతా లోడు పెట్టేసాయండి ఇవి. తర్వాత నేను అవిసె గింజలు కూడా వేసానండి. అవిసె ఆకు కూడా చాలా మంచిదండి. మంచి ప్రోటీన్స్ ఉంటాయండి అవిసె ఆకుల్లో. మన మునగాకుల్లో ఎన్ని అయితే ప్రోటీన్స్ ఉన్నాయో అలాగే అవిసె ఆకుల్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. నేను సీడ్స్ పెట్టాను. అవి కొంచెం వర్షం పడితే మనం అప్పుడు తీసుకొచ్చి బయట వేసేసుకుందాము. మొక్కలు పెద్దవి అవుతాయి కదా అవి. అందుకని అక్కడ వేద్దాము అనేసి ఇక్కడ నేను కుండీలో వేసి పెట్టుకున్నానండి. షేడ్స్ వచ్చేసాయి. అదండి విషయము. ఏదైతే ఈరోజు సాయంత్రం నేను ఎగ్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని మొక్కలు గిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాగ ఎప్పుడన్నా ఇలాగ ఆకుకూరలు ఎక్కువగా దొరికితే మాత్రం మీరు కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. ఉపయోగపడతాయి మనకి ఎప్పుడైనా కానీ. ఓకేనండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.